హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. సో ఇక్కడ మనకి నేను 3 పిక్స్ అయితే తీసుకున్నాను ఇవాళ. సో ఈ 3 పిక్స్ అయితే మనం ఒక గోల్డెన్ ఆరెంజ్ ఆ టైప్ ఆఫ్ లుక్ తీసుకురావడానికి అయితే ట్రై చేద్దాం ఈ వీడియోలో. సో ఎలా ట్రై చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ నేను డైరెక్ట్ దీన్ని కెమెరా రాలో అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు. సో కెమెరా రాలోకి నేను ఎంటర్ అవుతున్నా. సో కెమెరాలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఎక్స్పోజర్ కానీ కాంట్రాస్ట్ కానీ ఇవన్నీ మైన్యూర్ అడ్జస్ట్మెంట్స్ మన పిక్కి తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్పోజర్ కొంచెం తగ్గించాను, కాంట్రాస్ట్ లైట్గా ఇచ్చా, అలాగే హైలైట్స్ కూడా కొంచెం డ్రాప్ చేసుకున్నాను. నెక్స్ట్ షాడోస్లో కొంచెం అప్, అలాగే వైట్స్ కొంచెం అప్ చేసుకున్నాను. ఓకే, మేబీ ఇంకా కొంచెం మీకు డార్క్ కావాలనుకుంటే బ్లాక్స్ అనేవి కొంచెం డార్క్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ అలాగే కలర్కి సంబంధించిన దాంట్లో మేబీ మీకు వామ్ లుక్లో కానీ కొంచెం కూలర్ టోన్ కానీ ఇలాంటి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుంటే అకార్డింగ్ టు మీ దగ్గర ఉన్నటువంటి పిక్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ అలాగే కరువులో నేను ఏం చేస్తానంటే కొంచెం డీప్ చేసి లైట్గా మ్యాట్ లుక్ రావడం కోసం నేను జస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్లైడర్ని ఈ కింద ఉన్నది కదా, జస్ట్ దీన్ని ఇలా పైకి వంచాను. అలాగే ఇక్కడ హైలైట్స్లో కొంచెం పాప్నెస్ రావడం కోసం కొంచెం హైలైట్స్ని కర్వ్ అలా పెట్టి పైన ఉన్నదాన్ని కొంచెం డ్రాప్ చేస్తాం. సో మీకు చూస్తే ఇక్కడ చూడండి, ఇది బిఫోర్ ఎలా ఉండేది, ఈ మ్యాట్ లుక్ అనేది యాడ్ చేశారో కొంచెం ఏవైతే డీప్స్ ఉంటాయో అవి కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వస్తాయి. మీకు చూస్తే అది ఒక ముద్దలా తయారైనట్టు అవుతుంది. మీకు ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. మీరు చూడండి, ఓకే, ఈ విధంగా ఇది మ్యాట్ లుక్ అనమాట. కొంచెం ఎక్కువ పెడితే కొంచెం ఎక్కువ వస్తుంది, బట్ మనకి ఇది సరిపోద్ది, కొంతవరకు చాలు. ఓకే, నెక్స్ట్ అలాగే షార్ప్నెస్ కూడా నేను మన దగ్గర ఉన్న పిక్కి తగ్గట్టు నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం మీకు మరీ ఎక్కువ డిస్టార్షన్ లాగా ఇది క్రియేట్ అవుతుంది. ఇది ఏంటంటే ఆన్లైన్ ఇమేజ్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నా. సో నాకు ఇక్కడ ఒక 40 ఆ రేంజ్ అయితే కొంచెం షార్ప్నెస్ బాగా అనిపించింది. మేబీ కొంచెం మాస్కింగ్ కూడా వేస్తాను. ఓకే, ఇలా. సో ఇక్కడ నాయిస్ కనుక ఏదన్నా ఉంది, కొంచెం రిడక్షన్ కావాలనుకుంటే నాయిస్ రిడక్షన్ కానీ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. నేను కొంచెం ఏంటంటే ఇక్కడ డీహేజ్ లైట్గా పెంచుతున్నా, అంటే ఫాగీ లుక్ ఏదన్నా ఉంటే కనుక కొంచెం రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే, దీని తర్వాత నాకు ఇమేజెస్ మ్యాక్సిమం సెంటర్లో ఉన్నాయి కాబట్టి కొంచెం నేను విన్యాట్ లుక్ కావాలని చెప్పేసి లైట్గా చుట్టూ కొంచెం అలా డీప్ అయ్యేటట్టు పెట్టుకుంటున్నా. కొంచెం డిఫరెంట్గా కొంచెం డెప్త్ మనకి సెంటర్లో ఫోకస్ అయ్యేటట్టుగా పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ మిక్సర్. సో ఇక్కడ కలర్ మిక్సర్లో మనకి హ్యూ ఉంటుంది, శాచురేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏవి శాచురేటెడ్గా ఉండాలి, మనకి ఏది అవసరం లేదు. మనం ఏంటంటే గోల్డెన్లో కొంచెం ఆరెంజ్ ఆ టైప్ ఆఫ్ ఫీల్ తీసుకురావాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి గ్రీన్స్ అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే హ్యూలోకి రండి. ఇక్కడ గ్రీన్స్ అనేవి మనకు అవసరం లేదు. సో గ్రీన్స్ అనేవి నేను డ్రాప్ చేస్తున్నా. కొంచెం అవి కూడా ఆరెంజ్ లుక్ దగ్గరికి వచ్చేటట్టుగా గ్రీన్స్ని డెడ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఆక్వా కూడా డెడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఎల్లో అనేది ఉంది కదా, ఈ ఎల్లో కొంచెం తగ్గిస్తున్నా. ఓకే, ఆరెంజ్ అనేది చూడండి కొంచెం మనం మాడిఫై చేసి చూసుకోవచ్చు. ఈ విధంగా పింక్ టింట్లోనా లేదా ఓన్లీ ఆరెంజ్ పింక్లోనా. సో రెడ్స్ కూడా అంతే, ఆరెంజ్ పింక్లో ఉంటే బాగుంటుందా అలా. నెక్స్ట్ అదర్వైజ్ ఏ కలర్స్ ఉన్నా మనకు అంత అవసరం లేదు కాబట్టి మ్యాక్స్ వాటిని అలా వదిలేయండి. నెక్స్ట్ శాచురేషన్. సో ఇక్కడ శాచురేషన్లో మనకి ఎల్లోస్ డ్రాప్ చేసేస్తున్నా. నెక్స్ట్ గ్రీన్స్ అవసరం లేదు నాకు, ఏంటంటే నేను కొంచెం మూడీ లుక్ తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి. సో ఎల్లో ఇలా ఉంచండి, గ్రీన్స్ అనేవి మ్యాక్స్ ఈ రేంజ్ వరకు ఉంచుతాం. ఆక్వా కానీ బ్లూస్ కానీ ఈ పీల్ కానీ ఇవేమీ అవసరం లేదు. పర్పుల్ కానీ మెజెంటా కానీ ఏమీ అవసరం లేదు. సో నాకు ఈ లుక్ నాకు కావాలనిపించింది. ఓకే, దాని తర్వాత ఇక్కడ కలర్ గ్రేడింగ్ ట్యాబ్లో షాడోస్లో సో నాకు కావాల్సింది ఏంటంటే ఆరెంజ్ షేడ్. సో ఇందులో ఆరెంజ్ షేడ్ ఈ విధంగా పెట్టుకున్నాక మీకు శాచురేషన్ ఎంత సరిపోతుంది ఏంటి అనేది మనం చూడండి. ఇక్కడ మీకు నా టేస్ట్ తగ్గట్టు నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆరెంజ్ ఈ షేడ్లో ఉండాలి. అలాగే దాని యొక్క డార్క్నెస్ సో ఎంత ఉండాలి, సో దానికి తగ్గట్టు ఈ రేంజ్లో ఉండాలి. నెక్స్ట్ హైలైట్స్లో, నెక్స్ట్ దానికి హైలైట్స్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం. సో ఇక్కడ టింట్ ఎలాంటి హైలైట్ టింట్ ఉండాలనుకుంటున్నాం, దానికి తగ్గట్టు ఇలా పెట్టండి. అది కూడా అంతే, ఎంత డార్క్ ఉండాలి, ఎంత లైట్ ఉండాలి. సో ఈ విధంగా. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం కిందకి వస్తే ఇక్కడ
ప్రైమరీ కలర్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిల్లో కూడా సో ఆరెంజ్ అనేది మీకు ఏ టోనల్ ఎక్కడ బాగుంది, ఎంత ఉంటే సరిపోతుంది అనేది చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్లూస్ అనేది కొంచెం డ్రాప్ చేస్తా. సో మేబీ ఇలా, అలాగే అంత శాచురేషన్ కూడా వద్దు. ఓకే, ఈ విధంగా ఇలా సెట్ చేసుకున్నా. సో ఓవరాల్గా నాకు ఈ విధమైన ఫీల్ అయితే వచ్చింది. సో నేనేం చేస్తానంటే ఇంకొంచెం మ్యాట్ టెక్స్చర్ డార్క్ చేద్దామని చెప్పేసి నేను ఇలా కొంచెం అప్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఈ విధంగా. సో బిఫోర్ ఆఫ్టర్ చెక్ చేద్దాం. సో ఇది బిఫోర్ ఇలా ఉండే ఇమేజ్ కాస్త మనకి ఈ విధంగా ఈ టోన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో దీన్ని నేను ఇంకా మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి, వాటిని కూడా అప్లై చేయాలి. మేబీ నేను తర్వాత ఫ్యూచర్లో కూడా వాడుకుంటాను అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రీసెట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో చేశాక దీనికి మీరు ఒక పేరు అయితే ఇచ్చుకుంటారు. నేను ఫోటోషాపిక్స్ గోల్డెన్ ఆరెంజ్ మ్యాట్ లుక్ అని చెప్పేసి నేను పెట్టుకొని ఓకే ప్రెస్ చేస్తాను. ఓకే, సో ప్రెసిడెంట్ దీనికి ఓకే అండి. సో ఈ విధంగా అవుట్పుట్ అయితే వచ్చింది. నాకు ఇంకొక ఇమేజ్ ఉంది కదా, ఇది దీన్ని కూడా అప్లై చేయాలనుకుంటున్నా. కెమెరాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రీసెట్స్లోకి వస్తాను. వచ్చిన తర్వాత నేను ఇక్కడ పెట్టాను చూడండి గోల్డెన్ ఆరెంజ్. సో ఇది క్లిక్ చేసుకున్నా. ఇన్ కేస్ మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఇక్కడ దీంట్లోకి వస్తే మీకు అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం అప్ చేశాను లైట్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఇది మళ్ళా ఫోటోషాప్ కెమెరాలో సో గోల్డెన్ ఆరెంజ్. సో చూస్తే మనకి ఇలా 3 పిక్చర్స్ ఫాస్ట్గా మనం అనుకున్న టోనల్లో మనకు వచ్చాయి. సో ఇది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.